బిగ్ బాస్ కంటెస్టెంట్ కళ్యాణ్ పడాల పీఆర్ స్ట్రాటజీ గురించి ఓసారి క్లుప్తంగా చూద్దాం. మనందరికీ బిగ్ బాస్ కళ్యాణ్ తెలుసు కదా. సామాన్యుడుగా ఇంట్లోకి వెళ్లాడు. కాని తెరమీద మనకు కనిపించే ఈ సింపుల్ కథ వెనుక ఓ భారీ ఖరీదైన పీఆర్ ప్రచారం నడుస్తోంది. మీకు తెలుసా ఈ విషయం? సో ఇందులో మనం ఆలోచించాల్సినవి ఓ 3 విషయాలున్నాయి. 1. కళ్యాణ్ ఏమంటున్నాడు? నేను పేదవాడిని అంటున్నాడు. కాని బయట సీన్ చూస్తే అమ్మో, సినిమా థియేటర్లలో ప్రమోషన్లు, ఆటోల మీద స్టిక్కర్లు, పెద్ద పెద్ద మీటింగ్లు. అసలు ఈ రెండింటికేమైనా సంబంధముందా చెప్పండి. ఇక 2. అతని గేమ్. అదంతా కూడా ముందే రాసుకున్న స్క్రిప్టులా ఉంది. బయట నుంచి ఏవో హింట్స్ అందగానే అతని ప్రవర్తనలో మార్పొచ్చింది. అంతేనా? మరో కంటెస్టెంట్ తనుజాతో నడుస్తున్న లవ్ ట్రాక్ కూడా ఈ పీఆర్ స్ట్రాటజీలో భాగమేనంట. అందుకే అతని గేమ్ అస్సలు సహజంగా అనిపించట్లేదు. ఇక చివరిగా 3వ పాయింట్. ఈ పీఆర్ జిమ్మిక్కుల వల్ల అసలు నష్టపోయేది ఎవరు? మనమే. అంటే ఆడియన్స్. అంటే ఒక మనిషి నిజస్వరూపానికి వాళ్లు సృష్టించుకున్న ఇమేజ్కి మధ్య తేడా తెలుసుకోవడం మనకు చాలా కష్టమైపోతోంది. ఇది మనల్ని తప్పుదారి పట్టిస్తోంది. అంతిమంగా ఒక కంటెస్టెంట్ తెరపై కనిపించే ఇమేజ్కి, తెర వెనుక తిరిగే ఖరీదైన పీఆర్ ప్రచారానికి మధ్య ఎంత పెద్ద అగాధముందో ఈ విశ్లేషణ ప్రశ్నిస్తోంది.